ఉభయ కుశలోపరికి స్వాగతం అండి. ఉభయ కుశలోపరి ఇక్కడ అక్కడ అందరూ సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే పిల్లలకు సంబంధించిన ఫుడ్ గురించి. కొత్తగా న్యూ బార్న్ చిల్డ్రన్ ఎవరైతే అంటే రీసెంట్గా పుట్టిన పిల్లలు 6 నెలల తర్వాత ఎట్లాగో మనం ఫుడ్ స్టార్ట్ చేసేస్తాం. ఇంట్లో ఉగ్గంట, పెద్దవాళ్ళు చెప్పిందంట, ఈ విధంగా రకరకాల ఫుడ్ అనేది మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్తాం అన్నమాట. సో 6 నెల ఒకటి, 7 నెల ఒకటి, ఈ విధంగా మనం కొంచెం కొంచెం ఫ్రూట్స్ ఇలా అలవాటు చేస్తూ వెళ్తూ ఉంటాం. అయితే 8వ నెల వచ్చాక ఏంటి అంటే కొంచెం ప్రోటీన్ ఫుడ్ అనేది బాగా పెట్టడం స్టార్ట్ చేయాలి. 8వ నెల నుంచి 2వ సంవత్సరం వరకు పిల్లలు బ్రెయిన్ అనేది చాలా ఎదుగుదల ఉంటుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నేను చెప్పేది ఏంటంటే నేను చాలా సెర్చ్ చేసి మా బాబు కోసం నేను వెతికి అందరిని అడిగి కనుక్కొని చివరగా అందరూ ప్రాక్టికల్గా చూపించిన కొన్ని వీడియోస్ ద్వారా నేను కనుక్కున్న ఫుడ్ ఇది. కాబట్టి నేను ఇది చెప్పబోతున్నాను. స్లర్ప్ ఫార్మ్స్ వాళ్ళదన్నమాట. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. నాకు యూజ్ అయింది, మా బాబుకి యూజ్ అయింది. నేను చూపించలేను, ఎందుకంటే నాకు ఇష్టం లేదు కాబట్టి, దిష్టి అంటారు కదా. సో ఆ విధంగా నేను ఇప్పటికైతే చూపించను, ఫ్యూచర్లో నేను చూపిస్తాను. మా బాబు కూడా ఎదుగుదల బాగుంది కాబట్టి నేను ఇది చెప్పాలనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి స్లర్ప్ ఫామ్ వాళ్ళదన్నమాట. 8వ నెల నుంచి ఫుడ్ ఏం పెట్టాలి అని ఆలోచించే వాళ్లకు ఇది ఒక మంచి ఫుడ్ అన్నమాట. అయితే నేను ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇది కంటిన్యూస్గా పెట్టకూడదు. ఈ ఫుడ్ ఇది మనకు ఒక రాగి మాల్ట్ ఈ రూపంలో ఉంటుంది, పొడిలాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక్కసారిగా 5 ఆర్డర్ పెట్టాను. రకరకాల ఫుడ్ ఇది. ఇప్పుడు మా బాబుకు 1.5 years. సో నేను ఇది రకరకాలుగా రోజు కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. ఒక రోజుకి ఒకసారి మాత్రమే పెడతాను, లేదు ఒక్కొక్కసారి కుదరదు అంటే పెట్టను. ఇది రెడీ టు ఈట్ అని కొన్ని ఉంటాయి, కొన్ని వచ్చేసి 5 minutes అని ఉంటాయి. సో ఇక్కడ నేను మీకు రకరకాలుగా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ రాగి రైస్ విత్ మిల్క్. ఇది ఇంతకుముందు చూపించింది మ్యాంగో రాగి విత్ రైస్ మిల్క్. ఇలా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వీట్ యాపిల్ డేట్ విత్ పౌడర్, సో డేట్ విత్ మిల్క్. సో ఇవి రకరకాలుగా ఉంటాయి, చాలా బాగుంటాయి, పిల్లలకు ఇష్టంగా కూడా తింటారు. సో ఇందులో మెయిన్ నాకు నచ్చింది ఏంటంటే నేను తీసుకోవడానికి కారణము షుగర్ అనేది ఉండదు. మీరు పెట్టే సిరలాక్ అనేది బాగానే ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు, అండ్ వాళ్ళకి ఎదుగుదల కూడా ఉంటుంది. మీరు షుగర్ వల్ల పిల్లలు పెరుగుతున్నారనేది మీరు గమనించరు. మా బాబు వరకు చూసుకుంటే వాడి ఎదుగుదల బాగుంది, హైట్ వెయిట్ పరంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, తెలివితేటల పరంగా బాగున్నాడు. అయితే షుగర్ అనేది చాలా వరకు తగ్గించాలి. సో నేను సిరలాక్ పెట్టకూడదు అని ఒక 1 month పెట్టాను. తర్వాత నేను చాలా సెర్చ్ చేసి చూస్తే షుగర్ లేకుండా చేసే ఫుడ్లో ఇది బెస్ట్ ఫుడ్. 8th month ఎట్లా ఉంటుందంటే మీరు స్వయంగా చేసి పెట్టే ఛాలెంజ్ తీసుకున్నా కూడా పిల్లలకు మీరు పెట్టలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి అరుగుతుందో లేదో ఇలాంటి డౌట్స్ వస్తాయి. ఇంకా నేను ప్రోటీన్ పౌడర్ కూడా తయారు చేసి ఇంట్లో పెడతాను. అది కూడా త్వరలో వీలైతే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. అది నేను 1 year నుంచి స్టార్ట్ చేస్తాను. అది ఇంకా మంచిగా వాడికి తీసుకుందనమాట వాడి బాడీ అనేది. సో ఈ విధంగా మీరు పిల్లలకు అనుకూలంగా పెట్టగలగాలి. సో ఇక్కడ మీరు చూడండి స్లర్ప్ ఫార్మ్స్ వాళ్ళది రెడీ టు ఈట్ అని అక్కడ మీకు కనిపిస్తుంది. ఇది ఎలాగంటే మీరు ఒక వేడి నీళ్ళల్లో, ఒక గోరువెచ్చ నీళ్ళలో కానీ, ఆవు పాలలో కానీ ఇలా కలిపి పెట్టచ్చు పిల్లలకు. మీరు ఆవు పాలు ఇంట్రడ్యూస్ చేయాలంటే స్టార్టింగ్లో ఒకరోజు పెట్టి చూడండి, వాళ్ళకి పడకపోతే వాటర్లో కలిపే పెట్టి చూడండి, అంతే తప్ప డైరెక్ట్గా ఆవు పాలు అనేది పెట్టకూడదు. ఇక్కడ రెడీ టు ఈట్ ఉంటే అది అర్థం, డైరెక్ట్గా మీరు వాటర్లో లేదా పాలలో కలిపి పెట్టేసేయచ్చు. లేదు 5 minutes కుక్ అంటే మాత్రం బాగా నీళ్ళు వాటరు బాగా ఉడికించి ఇది నీళ్ళల్లో కలుపుకొని ఒక 2 spoons, ఇక్కడ సైడ్కి మీకు ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళని ఇచ్చే ఉంటారు ఎన్ని స్పూన్స్ వేయాలి. నేనైతే మినిమం 2 spoons వేసేదాన్ని 8th monthలో. ఇప్పుడైతే 3 spoons దాకా వేసి వాడతాను. ఇది టిఫిన్గా మాత్రమే వాడతాను, అది కూడా ఎప్పుడన్నా మాత్రమే. లేదా ఇప్పుడు 1.5 years కాబట్టి ఇడ్లీ, దోశ, వడ ఇలాంటి చిన్న టిఫిన్స్ కూడా పెట్టేసేయచ్చు. ఇది పక్కన ఏంటంటే వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ అందడానికి నేను సపరేట్గా ప్రోటీన్ పౌడర్ తయారు చేసిన అది పెడుతూ ఉంటాను. ఇది ఆల్టర్నేట్ డేస్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. వాడికి చాలా ఆరోగ్యపరంగా బాగుంది. మన పిల్లలకి ఏంటంటే మనకు చాలా భయాలు ఉంటాయి, వీళ్ళకి కొత్త ఫుడ్ వాడాలంటే. నేను చాలా భయపడ్డాను, ఇంట్లో వాళ్ళని యాక్సెప్ట్ చేయించడానికి చాలా భయపడ్డాను. బట్ ఇది చాలా మంచి ఫుడ్, పిల్లలకి పడింది. మీరు
ఒకటి తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. రాగి ఫస్టే తీసుకోవద్దు. రాగి అయితే నేను 8th మంత్ నుంచే మా బాబుకి పెట్టాను, వాడికి పడింది. కాకపోతే రాగి కొంచెం అరగదంటారు. సో మీరు మ్యాంగో విత్ రైస్ మిల్క్ ఇలాంటివి ఏదైనా వేరే రైస్ లాగా తీసుకోండి. ఇందులో మీరు స్లర్ప్ ఫార్మ్స్ వెబ్సైట్ ఉంటుంది, అందులో మీరు చూసి తీసుకోండి. ఇది ఒక్కొక్కటి 300, 350 ఇలా పడుతుందన్నమాట. అయితే నేను పక్కన తీసుకుంటే షాప్స్లో తీసుకుంటే చాలా ఎక్కువనే పడింది. వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ వేసారనమాట. బట్ నాకు తెలీదు ఈ విధంగా ఉంటుందని. వెబ్సైట్లో నేను డైరెక్ట్గా చూసి తీసుకుంటే నాకు 600 రూపీస్ దాకా నాకు సేవింగ్ అనేది వచ్చింది. సో దీని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే వెబ్సైట్లో వెళ్ళండి, ఎవరు తయారు చేస్తారు ఏంటి మొత్తం ఆ బాక్స్ మీద కూడా ఉంటుంది. మీ నార్మల్ అపోలో ఇలాంటి మెడికల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. మేబీ దీనికి ప్రమోషన్ అని వీడియోలో పడినా కూడా నాకేం ఇబ్బంది లేదు. సో అందరూ ఫాలో అవ్వండి, వీలైతే కామెంట్లో చెప్పండి. ముందుగా ఒకటి తెచ్చుకొని ట్రై చేయండి, పిల్లలకు పెట్టి చూడండి, బాగుంది అంటే వాడండి. అంతే. మా బాబుకి యూజ్ అయింది, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.